నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. ఉన్నమాట అంటే కొందరికి ఉలుకు. అలా ఉలికి పడే వాళ్ళలో 1 నుంచి 100 వరకు ప్రకాష్ రాజ్ గారి పేరు చెప్పచ్చు. డీసీఎం గారు అంటూ చాలా ఎటకారంగా ఆయన ఒక ట్వీట్ చేశారు పవన్ కళ్యాణ్ గారి గురించి. ఉన్న చాదస్తాలు, ఉన్న టెన్షన్స్ చాలక అన్నెసరీ అప్రహెన్షన్స్ మీరు స్ప్రెడ్ చేస్తున్నారు. సనాతన ధర్మ పరిరక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం నడుం కట్టాలంటూ మీరు ట్వీట్ చేశారు. మీరు ఒక డిప్యూటీ చీఫ్ మినిస్టర్, మీకు ఉన్నవి చాలవా, కొత్తవి ఎందుకు ఈ తలకాయ నొప్పులు సృష్టిస్తున్నారని. హిందూ సమాజం అన్నా, హిందువులన్నా ఒంటికి కారం పూసుకొని కడుపులో కారం పడేసుకొని ముందుకు వచ్చే వ్యక్తి ప్రకాష్ రాజ్ అని చాలాసార్లు లోగడ నిరూపితమైంది. ఆయన ట్వీట్ చేశారంటే నిన్న, డియర్ పవన్ కళ్యాణ్, ఇట్ హాస్ హ్యాపెండ్ ఇన్ ఎ స్టేట్ వేర్ యు ఆర్ ఎ డీసీఎం, డెప్యూటీ చీఫ్ మినిస్టర్ అని. ప్లీజ్ ఇన్వెస్టిగేట్, ఫైండ్ అవుట్ ద కల్ప్రిట్స్ అండ్ టేక్ స్ట్రింజెంట్ యాక్షన్. Why are you spreading apprehensions and blowing up the issue nationally? We have enough communal tensions in the country. అని మళ్ళీ వితిన్ బ్రాకెట్స్లో ఇంకో ఎటకారం. థ్యాంక్స్ టు యువర్ ఫ్రెండ్స్ ఇన్ ద సెంటర్, జస్ట్ ఆస్కింగ్ అట. ప్రకాష్ రాజ్ గారు వెటకారాలు లేకపోతే హావభావ చాతుర్య నటనా ప్రదర్శన మీకు ఎంత తెలుసో పవన్ కళ్యాణ్ గారికి కూడా అంతే తెలుసు. మీరు ఎంత చేయగలరో దానికి రెట్టింపు పవన్ కళ్యాణ్ గారు చేయగలరు. అందువల్ల మరి కన్నుపోయేంత కాటుకు పెట్టుకోమాకండి. అక్కడ పవన్ కళ్యాణ్ ఏమన్నారు, సనాతన ధర్మ పరిరక్షణ కోసం కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఒక సంస్థ ఏర్పడితే బాగుంటుంది, ఆ దిశగా అడుగులు వేయాలని. దాని అర్థం ఇస్లాం ధర్మానికో, లేకపోతే క్రైస్తవ ధర్మానికో, సిక్కు ధర్మానికో, బౌద్ధ జైన ధర్మాలకో, లేకపోతే ఇతర జొరాస్ట్రియన్ ధర్మాలకో ఆయన వ్యతిరేకం అని కాదు కదా. జరిగిన అపవిత్రం అయిన వ్యవహారం గురించి ఆయన పాయింట్అవుట్ చేశారు. కలత చెందాను, తిరుమల లడ్డు విషయంలో ఇలా యానిమల్ ఫ్యాట్ కలిసింది, ఏడాదిన్నర పాటు అవిచ్ఛిన్నంగా ఇలా నాన్ వెజిటేరియన్ లడ్డు ప్రజల్లోకి వెళ్ళిపోయింది, భక్త కోటిలోకి వెళ్ళిపోయిందని కలత చెందానని అన్నారు. దాని అర్థం ఆయన ఇతర ధర్మాల మీద, ఇతర మతాల మీద విషం చిమ్మారని కాదుగా. ఆయన ఒక హిందువు, మీకు నమ్మకం లేకపోతే లేకపోవచ్చు కాక, మీరే ధర్మాన్ని పాటిస్తారో అది మీ వ్యక్తిగత వ్యవహారం, దాని జోలికి ఎవరు రారు, ఎవరు ప్రశ్నించరు కూడా, అది మీ రైట్. అలాగే ఇతరుల రైట్ని మీరు ప్రశ్నించలేరు ప్రకాష్ రాజ్ గారు. అనవసరంగా కెలుక్కుంటే కోతిపుండు బ్రహ్మరాక్షస్ అవుతుంది. అది కూడా ఆయన ఒక డిప్యూటీ చీఫ్ మినిస్టర్, బాధ్యత కలిగిన వ్యక్తి, బాధ్యత కలిగిన స్థానంలో ఉండి చాలా బాధ్యతాయుతంగా మాట్లాడారు. తన ఆవేదన, గూడు కట్టుకున్న ఆవేదనని సటిల్గా తెలియజేశారు. కలత చెందాను అన్నారు. అందులో మీకు అప్రహెన్షన్స్ క్రియేట్ చేయడం ఏం కనిపించిందండి? తిరుపతి లడ్డు, వెంకన్న లడ్డు అపవిత్రం అయిపోయిందని కలత చెందానంటే మీకు అందులో ఎగతాళి కనిపించిందా? దాంట్లో ఏమన్నా ఆయన తీవ్రంగా ఇంకొక ధర్మాన్నో ఇంకొక మతాన్నో రెచ్చగొట్టేలాగా ప్రకటన చేసినట్టు అనిపించిందా? అలాగే ఒకవేళ ఉంటే కనుక మీరు మీ దృష్టిని ఒకసారి సరిచూసుకోవాల్సి ఉంటుంది. సమాజం పట్ల మీ పర్సెప్షన్, మీరు హిందూ వ్యతిరేకులు, అది ప్రజాస్వామికంగా మీకున్న హక్కు, మీరు వ్యతిరేకించండి. కానీ మీరు వ్యతిరేకించారు కాబట్టి ప్రపంచం మొత్తం హిందువులను వ్యతిరేకించాలని అడిగితే ఎలా ఉంటుంది? పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ హోదాలో తిరుమల వెంకన్న లోకనాయకుడు. మీకు నచ్చకపోవచ్చు కాక, మీకు నచ్చి తీరాలని లేదు. మీకు పూర్వం ఉన్నాడు, మీతో ఉన్నాడు, మీ తర్వాత కూడా ఉంటాడు ఆయన. తిరుమల వెంకన్న అని ఆయన, తిరుపతి వెంకన్న అని ఆయన. సో ఆయన గురించి మీరు బెంగెట్టుకోమాకండి, పవన్ కళ్యాణ్ గురించి కూడా మీరు బెంగెట్టుకోమాకండి. ఆయన ఇన్ ద లార్జర్ ఇంట్రెస్ట్ ఆఫ్ హిందూ కమ్యూనిటీ, హిందూ సమాజం గురించి సనాతన ధర్మ, ఆయన హిందూ అనే మాట కూడా వాళ్ళు ఎక్కడ, సనాతన ధర్మ పరిరక్షణ కోసం ఒక వ్యవస్థ ఏర్పాటు చేయాలి కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో అని ఆయన చెప్పారు. ఆ ట్వీట్ చేశారు. ట్వీట్లో కూడా ఎక్కడ అభ్యంతరకర పదాలు లేవు, ఎవరిని నొప్పించే భావజాలము లేదు, పదజాలం లేదు, భావజాలం లేదు. మరి మీరెందుకు అంత కంగారు పడిపోయి ట్వీట్ చేశారు? పైగా టెల్ యువర్ ఫ్రెండ్స్ ఇన్ సెంటర్, అదేంటది మీరు ఏదో రాశారు అక్కడ, థ్యాంక్స్ టు యువర్ ఫ్రెండ్స్ ఇన్ ద సెంటర్. ఏంటి ఎటకారం? ఆయన జాత కాదా ఎటకారం చేయడం ప్రకాష్ రాజ్ గారు? మీరెంత నిష్ణాతులో, మీరు బహుభాష అన్నట్లు, అందువల్ల మీరు దేశం మొత్తం తెలిసి ఉండొచ్చు కాక. పవన్ కళ్యాణ్కి మీకన్నా ఎక్కువ పాపులారిటీ ఉందని తెలుసా? మైకేల్ జాక్సన్ తర్వాత అత్యంత ప్రజాదరణ, అత్యంత ప్రేక్షకాదరణ ఉన్న స్టార్గా పవన్ కళ్యాణ్ గుర్తింపు ఉంది. ఆ విషయం తెలుసా మీకు? తెలియక కాదులే, ఉత్తునే ఏదో ఒకటి గేలి చేయటం కోసం. మీకేవో పాత కక్షలు ఉన్నాయి, సమయం సందర్భం లేకుండా దాన్ని సందర్భ శుద్ధి అంటారు. మీకు కన్నడ, తుళు, మలయాళం, తమిళ్, హిందీ వీటితో పాటు తెలుగు కూడా వచ్చుగా. సందర్భ శుద్ధి అంటే ఏంటో తెలుసుకోండి. పైగా మీరు పండితులు కూడా అనుకుంటాను.
తెలుసుకుంటే మీకు దాని అర్థం తెలుస్తుంది. కాంటెక్స్ట్ని బట్టి మాట్లాడండి. అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ వెళ్ళి ఆయన్నేదో గేలి చేసే ప్రయత్నం చేయమాకండి. పైగా మీరేంటి వాడింది, వీ హ్యావ్ ఇనఫ్ కమ్యూనల్ టెన్షన్స్ ఇన్ ద కంట్రీ. ఏమంటే తిరుపతి లడ్డు గురించి మాట్లాడితే కమ్యూనల్ టెన్షన్ పెరిగిపోతుందా ప్రకాష్ రాజ్ గారు? మీకు ఎవరు చెప్పారండి? ఏ ప్రసాదం గురించి మాట్లాడినా కమ్యూనల్ టెన్షన్ పెరిగిపోతుందా? అది మీ మనసులో మీకు వచ్చిన ఆలోచన. మీకేదో పైత్యం ప్రకోపించినట్టుందని నెటిజన్స్ కడిగి పారేస్తున్నారు. మరింత కడిగించుకోకండి. కడిగించుకుంటే ఒళ్ళంతా కూడా చాలా ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడుతుంది. అనవసరంగా హిందూ ధర్మానికి సంబంధించో లేకపోతే సనాతన ధర్మానికి సంబంధించో మీరు కామెంట్స్ పెట్టి పదే పదే జనంలో పలసన కామాకండి. ఒక ఆర్టిస్ట్గా మీరంటే చాలా గౌరవం ఉంది. తెలుగు ప్రేక్షకులు మిమ్మల్ని నెత్తిన పెట్టుకుంటారు. ప్రకాష్ రాజ్ మూవీ అంటే ఖచ్చితంగా చూస్తారు. నటనా వైవిధ్యం మీరు ప్రదర్శించిన రీతిలో ఎవరు ప్రదర్శించరు. క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మీరు చూపించిన డైమెన్షన్స్, మీరు ప్రదర్శించిన కోణాలు అన్నింటికీ ప్రశంసలు, జాతీయ స్థాయిలో ఏంటి అంతర్జాతీయ స్థాయిలో కూడా ప్రశంసలు ఉన్నాయి. తెలుగు స్క్రీన్కి ఒక మంచి నటుడు దొరికాడని. నటన మీ వృత్తి. మీ ప్రవృత్తి ఎలా ఉందంటే హిందూ సమాజం కనిపిస్తే దాని మీద బకెట్ల కొద్దీ బురద జల్లటం. అది మానుకోండి. పవన్ కళ్యాణ్ మీద మీరు 1 వేలు చూపిస్తున్నారు, 4 వేలు మీ వెంక చూపిస్తున్నాయి వెనక్కి తిరిగి. అది చెక్ చేసుకోండి ప్రకాష్. ఇప్పుడు మీ అభ్యంతరం ఏంటి? ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు తిరుపతి లడ్డు గురించి మాట్లాడకూడదు. తిరుపతి లడ్డు గురించి మాట్లాడితే కమ్యూనల్ టెన్షన్స్ పెంచుతాడు ఆయన. ప్రకాష్ రాజ్ గారు ఆయన ఒక ఇండివిజువల్గా ఆయనకు కొన్ని నమ్మకాలు ఉంటాయి. హిందువో, క్రైస్తవుడో, బౌద్ధుడో, జైనుడో, లేకపోతే ముస్లిమో, ఆయన హిందువు. దాని ప్రకారం ఆయన కొన్ని నమ్మకాలు ఉన్నాయి, కొన్ని విశ్వాసాలు ఉన్నాయి, కొన్ని దేవుళ్ళని పూజిస్తారు, కొన్ని యాగాలు చేసుకుంటారు, యజ్ఞాలు చేసుకుంటారు. మీకు వచ్చిన ఇబ్బంది ఏంటండి? మిమ్మల్ని పిలవలేదు. మిమ్మల్ని వచ్చి ఆ యజ్ఞానికి మీరే సోమయాజిగా కూర్చోండి, మీరే యాగం జరిపిండని మీకేం బ్రహ్మత్వం ఇవ్వలేదు ఆయన. మీకు నమ్మకం ఉంటే మీరు వెళ్ళండి, దండం పెట్టుకోండి. నమ్మకం లేదు, గమ్మున ఉండండి. ఎందుకు అనవసరంగా కెలుక్కోవటం? కెలకటం వల్ల ఏంటంటే కెలికి వాసన చూద్దామనే ప్రయత్నం ఉంది చూసారా, దానివల్ల మామూలుగా అన్పాపులర్ కారు మీరు. సో ఇటువంటి ఇమ్మోరల్ ప్రాక్టీసెస్కి మీరు ఫుల్ స్టాప్ పెడితే మంచిదే. ఇప్పుడు పోనీ మీకేమన్నా జనం మిమ్మల్ని చూడటం లేదా? బ్రహ్మాండంగా చూస్తున్నారు. మీరు నటించిన ప్రతి సినిమా చూస్తారు, మీ నటనకి చప్పట్లు కొడతారు. ఓ ప్రకాష్ రాజ్ లేకపోతే ఈ సినిమాకి కష్టమే వెళ్ళటం అని అనేవాళ్ళు ఉంటారు. వ్యక్తిగతంగా మిమ్మల్ని అభిమానించే వాళ్ళు నేను కూడా ఉన్నాను. సో అంతవరకే. ఆర్టిస్ట్గా మీరు పర్ఫామ్ చేయండి. ఇతరుల జోలికి, ఇతర ధర్మాల జోలికి వెళ్ళటం, లేకపోతే అదేదో తిరుపతి లడ్డు గురించి మాట్లాడితే కమ్యూనల్ టెన్షన్ క్రియేట్ అవుతుందని అంటాం, ఏమన్నా అర్థం ఉందా? బట్టతలకి మోకాలికి ముడేసే మీ వ్యవహారం అంత కరెక్ట్ కాదేమో. ఒకసారి రివ్యూ చేసుకోండి. మీరు ఇంతకుముందు కూడా ఎప్పుడో ఇట్లాంటి సందర్భాల్లో అయోధ్య రామ మందిరం ప్రతిష్టాపన సందర్భంలో కూడా ఇలాగే అవాకులు చెవాకులు ట్వీటారు మీరు. అది పేలార్ అనలేం కదా, ట్వీట్ చేశారు కాబట్టి ట్వీటారు. అప్పుడు మీకు ఇలాగే మొట్టికాయలు పడ్డాయి. మళ్ళీ ఇవాళ పవన్ కళ్యాణ్ గెలికే ప్రయత్నం చేస్తున్నారు. ఆయన ఏమన్నా తప్పు మాట్లాడరా? లేదు. మాట్లాడిన కాడికి మీకెందుకండి ఈ బాధ? ఊరుకున్నంత ఉత్తమం లేదు, బోడిగున్నంత సుఖం లేదని పల్నాడు జిల్లాలో ఒక సామెత ఉంది. అది మీకు అప్లై అవుతుంది. ఊరుకోండి, ఎంతో ఉత్తమం. అలాగే ఆ ఉత్తమం ఎలాంటిదంటే బోడిగుండు ఇచ్చేంత సుఖం ఇస్తుందన్నమాట. అనవసరంగా కెలకమాకండి. హిందూ సమాజం నుంచి దాడులు జరగకుండా చూసుకోండి. అంటే మాటల దాడులే, వచ్చి మీ మీద ఎవరు ఫిజికల్గా ఏమైనా దాడి చేయరు, అంత నీచానికి ఎవరు దిగజారు. మిమ్మల్ని మీరు నిగ్రహంగా పెట్టుకోండి ప్రకాష్ రాజ్ గారు.